భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణపై డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన. పూర్తి వివరాలు. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య గత కొన్ని రోజులుగా తీవ్ర సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. భారత్ ప్రయోగించిన ఎయిర్ టు సర్ఫేస్ మిస్సైళ్లు పాక్లోని 3 ప్రధాన వాయుసేన స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. దీనికి ప్రతిగా పాకిస్తాన్ ఆపరేషన్ బునియన్ మర్సూజ్ పేరిట భారత సైనిక స్థావరాలపై ప్రతిఘాతక దాడులు ప్రారంభించింది. ఈ పరిస్థితుల్లో దాదాపు యుద్ధమోత వినిపించగల స్థాయికి ఉద్రిక్తతలు పెరిగాయి. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఉద్రిక్త పరిస్థితులపై మధ్యవరితనంగా చొరవ చూపుతూ ట్వీట్ చేశారు. భారతదేశం మరియు పాకిస్తాన్ పూర్తిస్థాయి తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇది ఓ అద్భుతమైన అభివృద్ధి. ఈ శాంతి చర్చల్లో మేము కీలక పాత్ర పోషించాము. ఈ ప్రకటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. కాల్పుల విరమణ ఒప్పందం. భారత్ మరియు పాకిస్తాన్ సైనిక అధికారులు హాట్లైన్ ద్వారా మాట్లాడారు. 2003 సంవత్సరంలో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాలని నిర్ణయించారు. ఉభయ దేశాలు అదుపులేని సైనిక చర్యలు, నిర్దిష్ట స్థావరాలపై దాడులు ఇకపై లేకుండా చూసేందుకు అంగీకరించాయి. పాక్, భారత్ మధ్య విభేదాలు ఎందుకు తారాస్థాయికి చేరాయి? 1. భారతదేశం 3 పాక్ వాయుసేన స్థావరాలపై ఖచ్చితమైన మిస్సైల్ దాడులు చేసింది. 2. పాక్ అందుకు ఆపరేషన్ బునియన్ మర్సూజ్ ద్వారా ప్రతీకారం తీర్చుకుంది. 3. ఉభయ దేశాల మీడియా ఈ దాడుల గురించి ప్రచురించడం ప్రజల్లో ఉద్రిక్తతను పెంచింది. భారత ప్రభుత్వ స్పందన. భారత ప్రభుత్వం ఓ అధికార ప్రకటనలో భారతదేశం శాంతికి కట్టుబడి ఉంది, కాని దేశ భద్రత కోసం తగిన చర్యలు తప్పనిసరి. కాల్పుల విరమణ శాంతికి తొలి అడుగు మాత్రమే. పాకిస్తాన్ అభిప్రాయం. పాక్ ఆర్మీ మరియు విదేశాంగ శాఖ ప్రకటించిన ప్రకారం ఇది ప్రజల భద్రత కోసం తీసుకున్న శాంతి నిర్ణయం. భారత్ నుండి మరిన్ని సానుకూల చర్యలు మేము ఆశిస్తున్నాం. సారాంశంగా, ట్రంప్ ప్రకటనతో భారత్, పాక్ మధ్య తక్షణ కాల్పుల విరమణ జరిగిందని తెలుస్తోంది. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు తీవ్రమైన సైనిక దాడులు, అంతర్జాతీయ ఒత్తిళ్లు. శాంతి దిశగా ముందడుగు పడినప్పటికీ భవిష్యత్లో ఇది ఎంతకాలం నిలుస్తుందో అనిశ్చితి.